ఏపీలో కొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ నెలాఖరుతో ముగియనుంది. దీంతో మద్యం పాలసీ విధానం రూపకల్పనపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే పలుసార్లు భేటీ అయి చర్చించింది. వచ్చే నెల నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకురానున్న నూతన మద్యం విధానం ఎలా ఉండాలనే దానిపై ఈ నెల 18న జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందు ప్రతిపాదనలు ఉంచనుంది కేబినెట్ సబ్ కమిటీ. కేబినెట్లో నిర్ణయం తీసుకున్న వెంటనే కొత్త మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమల్లో ఉన్న మద్యం విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది కేబినెట్ సబ్ కమిటీ. ఈ నెల 17న మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అయితే గత ప్రభుత్వం మద్యం విధానాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేసిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. కేవలం సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం విధానం రూపొందించారని తెలిపారు. పూర్తిగా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా మద్యం విధానం రూపొందించారన్నారు. అక్టోబర్ నుంచి నూతన మద్యం విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు మంత్రి కొల్లు రవీంద్ర. 6 రాష్ట్రాల్లోని మద్యం విధానాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. తక్కువ ధరకి నాణ్యమైన మద్యం అందించేలా కొత్త మద్యం పాలసీ ఉంటుందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. దీని మీద సబ్ కమిటీ మరి 1-2 సిట్టింగ్స్లో దీన్ని ఒక కంక్లూజన్ తీసుకొచ్చి మరి ఒక మంచి పాలసీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అతి త్వరలోనే పాలసీని అమలు చేయడానికి కావాల్సినటువంటి పాలసీ డెసిషన్స్ అన్ని కూడా ఒక 1 వీక్ లోపే చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అవసరమైతే 1-2 మీటింగ్స్ అయినా పెట్టుకుని వీళ్ళని తొందరగా దీన్ని కంక్లూడ్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం.